హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆ, మనం ఇప్పుడు స్కై ఎండ్ గురించి తెలుసుకుందామండి. స్కై ఎండ్ అంటే ఏంటి? స్కై ఎండ్ ఎందుకు చేసుకోవాలి? స్కై ఎండ్ చేస్తే మనకేంటి లాభం? స్కై ఎండ్ ఈ కిబో సంస్థ నుంచి వచ్చిన మన స్కై ఎండ్ వల్ల కలుగు ప్రయోజనాలు ఏంటి? ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి. స్కై ఎండ్ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు మన ఎక్స్చేంజ్లో క్యూసీసీ కాయిన్ అనేది 3 లక్షల దగ్గర 3 లక్షలకి ట్రేడింగ్ అవుతుందండి. స్కై ఎండ్ ప్రాజెక్ట్ ద్వారా మనం ఏం చేస్తే ఈ క్యూసీసీ కాయిన్ అనేది రేటు పెరుగుతుంది అనేది ఒక వీటి యొక్క రేటు పెంచడానికి కోసమై దీన్ని తెచ్చారండి డాడీ గారు. అయితే ఈ క్యూసీసీ కాయిన్ విలువ కానీ తర్వాత డీ కాయిన్ విలువ కానీ ఈ రెండు మళ్ళీ కిబో కాయిన్ విలువ కానీ పెరగాలి, రేటు పెరగాలి అని అంటే ఇది ఒక స్కై ఎండ్ ప్రోగ్రామ్ ద్వారానే పెరుగుతుందండి. ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. ఎలా ఏంటి దీని ప్రాసెసర్ ఏంటి? ఈ స్కై ఎండ్ అంటున్నారు, దీనివల్ల ఏంటి, దీనివల్ల ఎలా పెరుగుతుంది క్యూసీసీ కానీ డీ కాయిన్ కానీ అనేది చూసుకున్నట్లయితే మనం స్కై ఎండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దాని కింద టీం కూడా వేసుకుందాం. ఇలా మనం టీంని పెంచేటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మనకి ఒక కమ్యూనిటీ వచ్చేస్తుంది. కమ్యూనిటీ వచ్చినందువలన మన ఎక్స్చేంజ్లో ఉన్న కాయిన్ ఈ స్కై ఎండ్కి లింక్ అండి. ఎక్స్చేంజ్కి స్కై ఎండ్కి లింక్ ఉంది. అయితే స్కై ఎండ్లో ఒక వస్తువు ఈ స్కై ఎండ్ మాధ్యమంగా ఒక వస్తువుని కానీ మనం పర్చేజ్ చేసుకున్నట్లయితే ఈ వస్తువు పూర్తిగా మనము అమౌంట్ కట్టక్కర్లేదండి. ఉదాహరణకి ఎంత ఏంటనేది మనం మాట్లాడుకుందాం. పర్సంటేజ్ ఎలా ఏంటనేది, ఈ యొక్క వస్తువు ఏదైనా ఒక వస్తువు కొనాలంటే స్కై ఎండ్ మాధ్యమంగా దీనిలో 35% ఐఎన్ఆర్ ఉంటుందండి, ఇండియన్ కరెన్సీ. ఇంకొక 5% ఐఎస్డిటి ఉంటుంది, స్టేబుల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టోకెన్, అది ఉంటుంది, డిజిటల్ టోకెన్ ఉంటుంది. తర్వాత 50% మనం ఆ రోజు ఎంత ఉన్నది రేట్ అనేది మనకు సంబంధం లేదండి. ఎక్స్చేంజ్లో క్యూసీసీ ఆ 50% మనీ పెట్టుకుని వెళ్ళి తీసుకెళ్ళి ఆ 50%కి ఎంతైతే వస్తుందో క్యూసీసీ అంతని ఎమ్మటినే కొనేసి ఇక్కడ ఈ 30% ఐఎన్ఆర్, 5% ఐఎస్డిటి ప్లస్ ఈ 50% క్యూసీసీ కానీ మనం పర్చేజ్ చేయడానికి కోసమని ఒక వెండర్ దగ్గరికి వెళ్తే మనకి ఆ 100% రేటుతో ఉన్నది కూడా మనకి ఇచ్చేస్తారండి. అందువల్ల మనకి ఇక్కడ 10% లాభం ఉంటుంది. ఉదాహరణ తీసుకుందాం. ఒక 100 రూపాయల వస్తువుని కొనాలని అంటే ఆ షాప్ అతని దగ్గరికి వెళ్ళి మనం అడిగినట్లయితే ఈ స్కై ఎండ్ మాధ్యమంగా ఎలా ఉంటుందంటే 100 రూపాయల వస్తువు అండి, అక్కడ 35 రూపాయలు మనం ఇండియన్ క్యాష్ పెట్టుకోవాలి, 5 రూపాయల యొక్క ఐఎస్డిటిని మనం పర్చేజ్ చేసుకుని దాన్ని కలుపుకోవాలి, ప్లస్ 50 రూపాయల యొక్క క్యూసీసీ కాయిన్ని మనం కొనుక్కొని ఈ 35 5% ఐఎస్డిటి దీనికి 50 రూపాయల యొక్క క్యూసీసీ కాయిన్ కలిపి మొత్తం టోటల్గా 90% అంటే 90 రూపీస్ అతనికి ఇస్తే మనకి 100 రూపీస్ యొక్క వస్తువు మనకి దొరికిపోతుంది అనమాట. చాలా బాగుంది కదా. 10% మనకి లాభం వచ్చింది. ఆ షాప్ అతనికి ఎలా ఏంటని అనేది కంపెనీ వాళ్ళకి లింక్ ఉంటుంది. ఆ 10% వాళ్ళకి దొరికిపోయేటట్టు ఈ ప్రాజెక్టులో ఇమిడిచున్నారు. అయితే ఈ విధంగా మనకి 100 రూపాయలు అన్నప్పుడు 10 రూపాయలు మిగులుతుంది. 1,00,000 రూపాయల వస్తువు కొనేటప్పుడు 10,000 మిగులుతుంది. అదే ఒక 10 లక్షల వస్తువు కొనేటప్పుడు దగ్గర మనకి 1,00,000 రూపాయల లాభం ఉంటుంది. దీనివలన మనకి 10% లాభం అంటే ఇప్పుడు ఏదో ఒక షాప్లో మనం పండగకి ఇప్పుడు మకర సంక్రాంతికి చాలా షాపులు డ్రెస్సెస్ షాపులు పెడుతుంటారు కదా, అందులో 10% డిస్కౌంట్, 15% డిస్కౌంట్ అలా ఉంటాయి కదా. ఇక్కడ ఏ మకర సంక్రాంతి అవసరం లేదు, ఏ ఫెస్టివల్ కూడా అవసరం లేదు. ప్రతిరోజు కూడా 10% మీరు నిత్య జీవితంలో ఏ వస్తువు కొనుక్కున్నా దానిపైన మనకి దొరుకుతుందనమాట. చాలా బాగుంది కదా. డాడీ గారు ఒక ఎక్సలెంట్ ప్రాజెక్ట్ని మన ముందు పెట్టారు. అయితే ఇది విస్తరింప చేయాలండి. ఎంత కమ్యూనిటీ వస్తే అంత మన క్యూసీసీ కాయిన్కి డీ కాయిన్కి వాల్యూ పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ రేట్ ఎంత ఉన్నదనేది ఎవరు చూడరు. ఈ 50% క్యూసీసీ ఉండాలి అనేటప్పటికి రేటుకు చూడరు అనమాట. అది ఎంత దొరికితే 50% మనీకి క్యూసీసీ ఎంత దొరికితే అంత దాన్ని తెచ్చుకొని ఇక్కడ మనకి స్టాండ్ ప్రాజెక్ట్లో ఉండే ప్రోడక్ట్స్ని కొనుక్కుంటారనమాట. సో ఇది మనకి చాలా లాభదాయకం అండి. ఇందులో జాయినింగ్స్ ఎలా ఉంటాయి అని అంటే ఇది ఫ్రీ రిఫరల్ అండి. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా జాయిన్ అవ్వచ్చు, కానీ ఫ్రీ రిఫరల్. దీనికి ఎటువంటి అమౌంట్ తీసుకోవటం లేదు, అనా పైసా కూడా దీనికి ఖర్చు పెట్టక్కర్లేదు. దీనికి ఏమేమి ఉండాలి అని అంటే కంపల్సరీగా ఒరిజినల్ ఈమెయిల్ ఐడి ఉండాలి,
ఒరిజినల్ ఈమెయిల్ ఐడి ఉండాలి. ప్లస్ ఇంకా ఏముండాలంటే ఫోన్ నంబర్ కంపల్సరీగా ఉండాలి. ఈ ఒరిజినల్ ఈమెయిల్ ఎలాంటిది ఉండాలంటే కిబో అకౌంట్ ఉన్న వాళ్ళైతే, కిబోలో క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళైతే అందులో ఉండే ఈమెయిల్ తోటే ఇది ఓపెన్ చేయాలండి. అలా అయినప్పుడు చాలా సులువు అవుతుంది, ఈజీ అవుతుంది. కిబోలో లేని వాళ్ళైతే ఎటువంటి అదే ఒరిజినల్ ఈమెయిల్తో ఏ ఈమెయిల్ అయినా పర్లేదు, అలాంటి దీంతో జాయిన్ అయినా పర్లేదు. కానీ ఈమెయిల్ ఒకటి ఉండాలి, ఒరిజినల్ ఈమెయిల్ అయి ఉండాలి. డమ్మీలు వేయకూడదు, ఇక టెంపరీ ఈమెయిల్ కట్ట వాడకూడదు. తర్వాత అకౌంట్కి ఒక ఫోన్ నెంబర్ ఉండాలి కంపల్సరీగా. ఈ రెండు ఉంటే అది మెయిల్కి ఓటీపీ పాస్వర్డ్లు వస్తాయి, అవి తీసుకుని వచ్చి మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. ఫ్రీ రిఫరల్ అనమాట. ఓకేనా? ఇది మనం రిఫరల్ మైనింగ్ ఎలా ఉంటుంది, క్యాష్ కాయిన్ మైనింగ్ కమిషన్ అనమాట. ఈ కమిషన్ ఎలా ఉంటుంది అని అంటే చూసుకుంటే లెవెల్ 1, లెవెల్ 2 ఇలా లెవెల్ 25 వరకు ఉన్నాయండి. 25 లెవెల్స్ వరకు. లెవెల్ 1 ఎవరైనా జాయిన్ చేసుకున్నాం అనుకోండి, అది సొంత స్టేట్ వాళ్ళకి ఎవరికైనా మనం జాయిన్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి 200 రూపీస్ వస్తుందండి. సెకండ్ లెవెల్ అదే మన సొంత ఫస్ట్ లెవెల్లోపే అది ఒకవేళ అదర్ స్టేట్కి జాయిన్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి 250 రూపీస్ వస్తుందండి. 200 అది అదర్ స్టేట్కి మనం జాయిన్ చేసుకున్నాం అనుకోండి 250 రూపీస్ మనకి వస్తుందండి. అదేవిధంగా అదర్ కంట్రీస్కి కానీ మనం ఫస్ట్ లెవెల్లో జాయిన్ చేసుకున్నట్లయితే మనకి దగ్గర దగ్గర 300 రూపాయల కమిషన్ వస్తుందండి. ఈ విధంగా సెకండ్ లెవెల్ నుంచి 5th లెవెల్ వరకు కూడా ఒక కమిషన్ స్ట్రాటజీ పెట్టారు డాడీ గారు. అదేంటంటే సెకండ్ లెవెల్ నుంచి 5th లెవెల్ వరకు ఎవరైతే సెకండ్ లెవెల్ నుంచి 5th లెవెల్ వరకు ఏదైతే మనకి ఇన్కమ్ స్ట్రాటజీ పెట్టారో అది చూసుకున్నట్లయితే ఏం లేదండి. అక్కడ సెకండ్ లెవెల్ సొంత స్టేట్ వాళ్ళకైతే 100 రూపాయలండి. సెకండ్ లెవెల్ సొంత స్టేట్ వాళ్ళకైతే 100 రూపాయలు, అదర్ స్టేట్ వాళ్ళకైతే 125 రూపాయలు, అదే 125 రూపీస్. అదేవిధంగా అదర్ కంట్రీస్ వాళ్ళకే మనం సెకండ్ లెవెల్ నుంచి 5th లెవెల్ వరకు చేసుకున్నట్టయితే మనకి 150 రూపీస్ వస్తుందండి. అదేవిధంగా లెవెల్ 6 నుంచి 25 వరకు మనకి ఏ విధంగా ఈ లెవెల్ ఇన్కమ్ ఉంటుంది, ఈ కమిషన్ అనేది చూసుకున్నట్టయితే మనకు లెవెల్ 6 నుండి 25 వరకు ఓన్ స్టేట్కి అయితే 50 రూపీస్ ఉంటుందండి. అదర్ స్టేట్కి అయితే 75 రూపీస్ ఉంటుంది. అదర్ కంట్రీస్కి అయితే 100 రూపాయలు ఉంటుందండి. ఈ విధంగా మనకి లెవెల్ కమిషన్ అనేది వస్తుంది. మనం ఉదాహరణకి ఒక 25 లెవెల్ వరకు మన టీం వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళ నుంచి వచ్చే కమిషన్ బేభత్సంగా ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇది ఫ్రీ రిఫరల్ కాబట్టి మనం ఈ కమిషన్ మనకు వస్తుంది. ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు ఏదైనా వస్తువు కొన్నా ఏం చేసినా అప్పుడు మనకి ఖచ్చితంగా వాళ్ళ నుంచి కమిషన్ అనేది మనకు వస్తుంది. అంటే భవిష్యత్తుకి ఒక బంగారు బాట అనమాట. ఇప్పుడు మనము స్ట్రాంగ్గా మంచి టీంని తయారు చేసుకుంటే స్కై అండ్లో మనకి ఆటోమేటిక్గా భవిష్యత్తులో ఎంతో కొంత ఇన్కమ్ వస్తూనే ఉంటుంటుంది. ఎందుకంటే మనం కొనకపోయినా మన డౌన్ లెవెల్లో ఎవరైనా ఏదైనా స్కై అండ్ ప్రాజెక్ట్ ద్వారా ఎవరైనా ఒక వస్తువుని కొనుక్కున్నారనుకోండి, వాళ్ళ నుంచి మనకి కమిషన్ వస్తుంది. అంటే ఇంట్లో కూర్చొని మనకి డౌన్ లెవెల్లో చేస్తుంటే మనకి ఇన్కమ్ వస్తుంటుంది అనమాట. ఆ విధంగా ఇది చేశారు డాడీ గారు. సో మనందరము ఈ స్కై అండ్లో జాయిన్ అయ్యి మనం కమ్యూనిటీని పెంచి క్యూసీసీ యొక్క మరియు డీ కాయిన్ యొక్క రేటు పెంచిన వాళ్ళం అవుతామని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన కమ్యూనిటీ పెరిగినందువలన మనకి చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయని నేను మరి చెప్పుకుంటున్నాను. ఇది ఊరు, వాడ, జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచం మొత్తం కూడా మంది కాయిన్ విస్తరించాలి. ఈ స్కై అండ్ అనేది కూడా విస్తరించాలని అందరూ విస్తరించేస్తారని మరి తెలియజేసుకుంటున్నాను. అందరూ జాయిన్ అవ్వండి, లాభపడాలి. నా యొక్క ఈ వివరణ మీకు అర్థమైనట్లుంటే తప్పకుండా లైక్ చేయండి, మరియు వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో నా రిఫరల్ లింక్ ఇస్తాను, అందులో మీరు జాయిన్ అవ్వండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.